ఈసారి బీరకాయ హార్వెస్ట్ అయితే చాలా సార్లు చేసాము. చూడొచ్చు మీరు, చాలా పెద్ద సైజ్ అయితే బీరకాయ వచ్చింది. అండ్ ఇది 1 మంత్‌లోనే వచ్చిందండి. మీరు నమ్ముతారో నమ్మరో. కిందైతే వేసాము. సీడ్స్ అయితే నేను ఆన్‌లైన్‌లో బుక్ చేశాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. చూడండి ఎంత పెద్దది వచ్చిందో. 2 వచ్చాయి, అది వీడియో తీయలేదు. అండ్ ఇంకోటి ఫస్ట్ టైం మామిడికాయ చెట్టుకి మామిడికాయలు వస్తున్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎన్ని నిలుస్తాయో తెలీదు. ఇంకొకటి ఇదే కొమ్మకి పిచ్చుకైతే గూడు పెట్టింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపించింది. సో గుడ్లు పెట్టిందో లేదో తర్వాత సంగతి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అనేది ఇస్తాను. గుడ్లు ఉన్నాయా లేదా అని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బేసిక్గా నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం. బట్ ఇంత త్వరగా ఇన్ని కాయలు వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ వీడియోలోనే కదా నేను 2 హార్వెస్ట్ చేశానని చెప్పాను. బట్ ఈసారి 4 హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి, నేను మామిడికాయ చెట్టు అండ్ పిచ్చుక గురించి అప్డేట్ ఇస్తానన్నాను కదా, ఇది నెక్స్ట్ వీడియో. పిచ్చుక గుడ్లు పెట్టిందా లేదా అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. నేను చాలా కష్టపడ్డానండి ఈ వీడియో తీయడానికి. నిజంగా చాలా కష్టపడ్డాను. ఎందుకంటే గుడ్లు అసలు కనిపించనే లేదు. చాలా చిన్న గుడ్లు కదా. అసలు 3 అయితే ఉన్నాయి. అవి పిగిలినప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు అప్డేట్ చూడాలి కదా. సో ఇక్కడ చూడండి కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా మీకు కోసి మరి చూపిస్తాను. ఈసారి 4 రెడీ అవుతున్నాయి. చాలా పెద్ద సైజే వచ్చేటట్టున్నాయి. అదేంటో తెలియదు, వీటికి గండు చీమలు పట్టుకుంటున్నాయి. ఎక్కువ స్వీట్ ఉంటాయో మరి ఎట్టో. సో గండు చీమలు ఎందుకు పడతాయి అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఎవరైనా కామెంట్ చేయండి వీటికి గండు చీమలు ఎందుకు పడుతున్నాయి అనేసి. సో టమాటాలు అయితే మేము అసలు చెప్పవలేదండి, తోటలో వచ్చినట్టు వచ్చాయి. ఉండేది ఒక 6 చెట్లు ఉన్నాయేమో. బట్ ఎన్ని కాయలు డైలీ కోసేవాళ్ళము. ఇక్కడ చూడండి నా చిట్టి తల్లి ఎన్ని కాయలు పెట్టుకొని ఉందో. పెద్ద డీస్కి అయితే వచ్చాయి. తను ఆడుకుంటుంది. ఇట్లాంటి చాలా డీస్లే వచ్చాయి. సో అప్డేట్ కోసం రెడీగా ఉండండి. ఛానల్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే పిచ్చుకల్ని చూడాలి కదా, నెక్స్ట్ టైం ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా చూపిస్తాను. ఈ వీడియోలోనే ఉంది, స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా. ఈ పిల్లలు పెట్టాయా పెట్టలేదా అనేసి. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు వచ్చాయి కదా. ఈసారి వద్దన్నా సరే వస్తున్నాయి టమాటాలు. ఇక్కడ చూడండి పిచ్చుక గుడి అయితే చూపిస్తున్నాను. చాలా కష్టపడి తీసానండి, అసలు కనిపించట్లేదు. దాంకొని ఉన్నాయి అవి. వాళ్ళ అమ్మ చెప్పిందేమో దాంకోండి అనేసి. ఇక్కడ నేను స్లోగా పెట్టి చూపిస్తున్నాను చూడండి, కదులుతున్నాయి లోపల. సో 3 పిల్లలు, ఐ థింక్ 3 అనుకుంటున్నాను. అక్కడ ఎన్ని ఉన్నాయో తెలీదు. డిస్టర్బెన్స్గా ఏమైనా సౌండ్ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి. చిన్న పాప ఉంది కదా, అరుస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు చిన్ని తల్లి చూడండి, ఇదే ఇక్కడ అరుస్తుంది. ఇది వాయిస్ ఇస్తుంటే మొత్తం కోస్తుంటే కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈసారి కాకరకాయలు కూడా చూపిస్తున్నాను. కాకరకాయలు అయితే అసలు చెప్పలేదు. టమాటాలు ఎన్ని వచ్చాయి అవి కూడా అన్నీ వచ్చాయి. వీడియోనే తీయలేదు, అంత బోర్ కొట్టేసింది. ఊరికే ఎంత ఇస్తారనేసి. అన్నీ ఎన్ని కేజీలు ఉంటాయో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎప్పుడు టమాటాలు, బీరకాయలు, కాకరకాయలు చూపించి బోర్ కొట్టేసింది కదా వీడియో. సో ఈరోజు కొత్తగా ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నిజంగా పావులాగే ఉంది కదా. నేను కూడా అలాగే అనుకున్నానండి, నాకు తెలీదు. ఎందుకంటే మా ఇంట్లో వేసిన పొట్లకాయ 2 వచ్చాయి. అవతల ఇంట్లోకి వెళ్ళిపోయింది. దీనికి నిజంగా దెబ్బలు పడాలి. అందుకే ఈరోజు కోసి కూర వండేద్దాం. సో చూడండి, బట్ కోసి ఇచ్చేసారులేండి. వాళ్ళని కోసుకోమన్నా కోసుకోలేదు. ఎందుకో మరి వాళ్ళు తినరంట, మనకు తెలీదు. నిజానికి మేము కూడా తినము. బట్ ఓకే, పొడవది మా ఇంట్లో వచ్చింది, అది వాళ్ళ ఇంట్లో వచ్చింది. ఇక్కడ చూడండి మామిడికాయ అప్డేట్స్ ఇవ్వలేదు అనుకుంటున్నారా? మామిడికాయ అప్డేట్స్ కోసం కాదు, పిచ్చుక అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో చూసేయండి. మీ పిచ్చుక అప్డేట్ ఏమో కానీ నాకు మాత్రం తల ప్రాణం తోక్కొచ్చింది. ఇట్లా ముట్టుకోవడమే, తల బయటికి పెట్టింది. చాలా రోజుల తర్వాత చూశాను, అందుకే భయపడ్డాను. అలా తల ముందుకు ఎందుకు పెడుతున్నాయంటే వాటి మమ్మీ ఫుడ్ తెచ్చి పెట్టద్దు అనేసి. 3 ఉన్నాయి కదా, తనుకుంటూ ఉంటాయి ఎవరికి ముందా అనేసి. అందుకే బ్యాక్గ్రౌండ్ సౌండ్ నేను అస్సలు కట్ చేయలేదు. ఎలా ఉందో కామెంట్ చేయండి. పిచ్చుకల వీడియోని ఇంతలా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదండి. చాలా థ్యాంక్స్ నా వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ చాలా వైరల్ కూడా అవుతున్నాయి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కదా బీరకాయలు ఎన్ని వచ్చాయనేసి. చూడండి 4 వచ్చాయి. సో 4 హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈరోజు, మీకు చూపిస్తాను. యూట్యూబ్లో మీరు బాగా త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలండి. ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మీరు త్వరగా సక్సెస్ అనేది చూస్తారు యూట్యూబ్లో. ఎందుకంటే ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఫ్యామిలీ ఉంటే ఖచ్చితంగా జనాలు కూడా చూస్తారు. అండ్ ఈ విషయంకి వస్తే ఇక్కడ చూడండి, పిచ్చుక అప్డేట్ అనమాట. దీనికి ఇక్కడ క్లాత్ ఎందుకు కట్టామంటే మొన్న గాలి వాన 2 వచ్చాయన్నమాట. మొత్తం పాపము కదిలిపోతూ భయపడుతున్నాయి. ఏడ చెట్లన్నీ పడిపోతాయి అనేసి అలా కట్టి పెట్టాము. సో పిచ్చుక అయితే అసలు బయటకే రావట్లేదు. వాటి అమ్మ చెప్పినట్టుంది, మీరు బయటికి రావాకని తల కూడా చూపికండి అని. అసలు చూపించట్లేదు, కిందే ముడుకొని ఉన్నాయి. దాని అమ్మ చూడండి ఎట్ట అరుస్తుందో. నేను పిచ్చుక సౌండ్ కూడా మీకు పెట్టాను, దాన్ని అసలు కట్ చేయలేదు. ఇంకెందుకులే దానికి భయపించడం అనేసి వచ్చేసాను. కోసిని అయితే ఇయ్యనమాట. కాయలు చూసారు ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ కూడా హార్వెస్ట్కి మళ్ళీ రెడీ అవుతున్నాయి కాయలు అనేవి. సో ఇక్కడ చూడండి పాప దాంతో ఆడుకుంటుంది. చాలా పెద్ద సైజే వచ్చాయండి. మేమేం పెద్ద ఎరువులు కూడా వేయట్లేదు, ఏం వేయట్లేదు. జస్ట్ నేను నాటానంతే. పురుగు కూడా దీనికి అస్సలు లేదు. ఈజీగా వేసుకోవచ్చు, ఎవరైనా సరే పెంచుకొని. మునక్కాయలు అంటే కొన్ని కోసేసాను. మీకు ఎవరు చేశారు యూట్యూబ్లో సపోర్ట్ అంటారా? సో నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదండి. కాకపోతే నాకు వీడియో చేయడం ఇష్టం కాబట్టి చేస్తాను. మా హస్బెండ్ ఒకే మాట, మీకు ఇష్టమైతే చేసుకోలేదంటే లేదు, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకంటారు అంతే. యూట్యూబ్లో ఏ వీడియోనే చూడండి, అందరు కలిసి చేసిన వీడియో చాలా వైరల్ అవుతుంది, మీరే గమనించండి. లాస్ట్ టైం నేను క్యారెట్ విత్తనాలు వేశాను కదా. సో గ్రోత్ అయితే చాలా బాగానే ఉండిందండి. నేను ఒక తప్పు చేశాను. ఇలా ఉన్న చెట్లు చూడండి ఎలా అయిపోయాయో.
సో ఇప్పుడైతే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి, కానీ చాలా బాగా రావాల్సినవి అస్సలు రాలేదండి. లోపల చూడండి ఎలా వచ్చాయో, చాలా చిన్నగానే ఉండిపోయాయి. నేను చేసిన తప్పు ఏంటంటే వీటిలో డైరెక్ట్ నీళ్ళు వదలడం, అలా అసలు వదలకూడదు పైప్తో. అండ్ మీరు స్ప్రే చేసినట్టు పోయాలన్నమాట. దానివల్ల పైన ఉన్న ఆకులన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఇంకా లోపల ఉన్న మొత్తం ఇంత సైజే ఉన్నాయి పిందెలు. నేను అదే అనుకుంటున్నాను. ఇంకేమైనా తప్పు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి వీటిని ఎలా గ్రోత్ చేయాలనేసి. నేనైతే ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే నాకు బాగానే వచ్చాయి, ఈసారి ఎందుకో ఇలా అయిపోయాయి. అసలు నేను చాలా బాధపడ్డానండి, ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇదా వచ్చింది అనిపించింది. బట్ నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటి అంటే ఈ మాత్రమే వచ్చింది కదా అనేసి. నేనైతే వీటిని అన్నిటిని తీసి మళ్ళీ వీటిని అట్లాగే నాటేసానండి. వస్తాయో లేదో చూడాలి. ఇదిగోండి అక్కడక్కడ నాటాను, కొన్ని తీసేసాను. దీన్ని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.